హల్లెలూయా. ఈరోజు దేవునితో మనకున్న సంబంధం. అందరూ చెప్పండి, దేవునితో నాకున్న సంబంధం అనండి. ఓకే, మళ్ళా అనండి, దేవునితో నాకున్న సంబంధము. మరి బైబిల్ వాక్యము దేవునితో మరి మనకున్న సంబంధము ఎటువంటిది అనేది మనకు తెలియపరుస్తుంది. ఓకే, మరి ఎప్పుడైతే మరి ఆయనతో మనకున్న సంబంధాన్ని మనము గుర్తెరుగుతామో మరి అప్పుడు మరి అపవాది యొక్క శోధనలు మన జీవితంలో పనిచేయవు. ఓకే, రైట్. ఎందుకంటే చాలాసార్లు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ప్రార్థనకు జవాబు ఆలస్యం అవుతున్నప్పుడు అపవాది ఏంటంటే, దేవుడు మీ ప్రార్థన వినట్లేదు, మిమ్మల్ని దేవుడు త్రోసేసాడు, మీ మీద కోపంగా ఉన్నాడు అన్నట్టుగా వాడు మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అందుకే మనం ముఖ్యంగా ఏంటంటే మన దేవునితో మనకున్న సంబంధం ఎటువంటిది తెలుసుకోవాలి. ఓకే, చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. అందరు కూడా నాతో చదవాలని ఆశపడుతున్నాను. తను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, ఓకే, అంటే తను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ అందరు చెప్పండి, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. చూడండి, మనందరము ఆయన నామమందు ఏముంచాము? విశ్వాసం ఉంచాము. మనమందరం ఆయన నమ్ముచున్నాం కదా. కాబట్టి మనందరినీ దేవుడు ఏమని పిలుస్తున్నాడంట? మీరు నా పిల్లలు అంటున్నాడు. హల్లెలూయా. మరి ఆయన పిల్లవుటకు మనకేమిచ్చాడంట? అధికారం. చూడండి, చాలామందికి మనందరికీ భూలోకపు తండ్రి ఉంటాడు, భూలోకపు తండ్రి ఉన్నాడు మనందరికీ తెలుసు. కానీ మీరు తెలుసుకోవాల్సిన శుభవార్త ఏంటంటే మనందరికీ పరలోకపు తండ్రి కూడా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎవరు? మన పరలోకపు తండ్రి. మరి ఈ భూమి మీద ఉన్న తండ్రి మనకి అవసరం, మరి మనకిష్టమైనవి కొనిపెట్టకపోవచ్చు, కానీ ఆయన మనకిష్టమైనవన్నీ మనకిస్తాడు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మన పరలోకపు తండ్రి మాకు ప్రార్థన నేర్పించాడు. మనకేమని? పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక. అంటే ఆయన రాజ్యం ఎక్కడ రావాలని కోరుకుంటున్నాడు? ఆయన ఈ భూమి మీదకి ఎందుకు రావాలంటే, ఆయన రాజ్యం ఎందుకు ఈ భూమి మీదకి రావాలని కోరుకుంటున్నాడంటే, ఆయన రాజ్యంలో వ్యాధి ఉండదు. ఏముండదండి? వ్యాధి ఉండదు, లేమి ఉండదు. అవునా? ఆయన రాజ్యంలో దుఃఖం ఉండదు. ఏముండదండి? ఏడుపు ఉండదు. ఎప్పుడు నిత్య సంతోషం ఉంటుంది. ఏముంటుంది అక్కడ? నిత్య సంతోషం. కాబట్టి ఆ రాజ్యాన్ని మరి మనకివ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడంట. సో చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 12:32లో ఒక మాట రాయబడింది, చక్కటి మాట. చూద్దాం. అందరు చెప్పండి, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే, తండ్రిగా నా పిల్లలకి నేను కొనిపెడితే నాకు అంటే వారికి ఎంత ఇష్టమో నాకు కూడా అంతే ఇష్టం అనిపిస్తుంది. మరి మన పరలోకపు తండ్రి కూడా చూస్తే ఏంటంట, మరి ఆయన రాజ్యము మనకు అనుగ్రహించడానికి ఆయన ఏమవుతున్నాడంట? ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మరి ఈ భూమి మీద వ్యాధులు లేకుండా, లేమి లేకుండా, కష్టాలు లేకుండా, దుఃఖము వేదన లేకుండా ఎంతమందికి జీవించాలన్న కోరిక ఉంది? చేయి చూపెట్టండి. అందరికీ అదే ఉంటుంది కదా. సో మరి అదే రాజ్యాన్ని నీకు ఇవ్వడానికి దేవుడు మన తండ్రి మనకు అనుగ్రహించడానికి ఏమవుతున్నాడు? ఇష్టపడుతున్నాడు. ఓకే, కానీ చూసాం మరి దేవునితో మనం చూసినట్టయితే 4 సంబంధాలు చెప్తుంది వాక్యం. దేవునితో మనకున్న సంబంధం, మొదటి సంబంధం ఏంటి? ఆయన మన పరలోకపు తండ్రి, మనం ఎవరమై ఉన్నాం? ఆయన యొక్క పిల్లలమై ఉన్నాం. ఓకే, చూడండి, ఇప్పుడు మన దేవుని ఏమని పిలుస్తాము? త్రియేక దేవుడు అంటాం. ఏమంటాం? త్రియేక దేవుడు అంటే తండ్రి. అందరు చెప్పండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. రైట్. తండ్రి మరి పరలోకంలో ఉండి మరి యేసు ప్రభు వారిని ఏమని పిలుస్తాడంటే అద్వితీయ కుమారుడు అంటాడు. ఎవరంటారు? అద్వితీయ కుమారుడు. అద్వితీయ అంటే ఏంటి? మొదట పుట్టిన కుమారుడు అనమాట. ఓకే, మనం కూడా ఇప్పుడు చూడండి, మనం కూడా మరి ఆయన మనందరూ కూడా ఆయనే తండ్రి కదా. మరి యేసుతో మనకున్న సంబంధం ఏంటో కూడా వాక్యం చెప్తుంది. చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుకుందాం. అందరూ చెప్పండి, పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒకటే మూలం. చూడండి, ఇక్కడ పరిశుద్ధపరచవారెవరు? దేవుడు. పరిశుద్ధపరచబడవారెవరు? మనం. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? పరిశుద్ధపరచు వారికి, పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒకటే మూలం.
అంటే మన ఇద్దరం ఒకటే అంటున్నాడు దేవుడు. ఓకే, మళ్ళీ ఏమంటున్నాడు చెప్పండి. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక. మనం ఏమని పిలుచుటకు సిగ్గుపడట్లేదంట? సహోదరులని. చూడండి, మన పరలోకపు తండ్రికి మొదట పుట్టిన కుమారుడు ఎవరు? యేసు. మనందరము ఆయన అంగీకరించినందుకు మనల్ని కూడా ఆయన పిల్లలు అంటున్నాడు. మరి ఇప్పుడు యేసు ప్రభు మనకి ఏమవుతాడు? మనకు పెద్దన్న. ఏమవుతాడు మనకి? అన్న. ఇది వాక్యం చెప్తున్నా, సొంతగా నేను చెప్తున్నాను? వాక్యమే. ఆయన ఏమంటున్నాడు? మనల్ని సహోదరులను పిలవడానికి ఆయన సిగ్గుపడట్లేదంట. హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ సహోదరి అంటున్నాడు, నన్ను సహోదరుడు అంటున్నాడు. హల్లెలూయా. రైట్. మరి రెండు చూసాం కదా, ఆయన మన పరలోకపు తండ్రి అయి ఉన్నాడు, ఇంకోటి ఏమై ఉన్నాడు? ఆయన మన సహోదరుడు కూడా అయి ఉన్నాడు. ఓకే, రైట్. మూడోది చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 13 నుంచి చదువుకుందాం. అందరూ చెప్పండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. చూడండి, మనందరినీ ఆయన ఏమని పిలుస్తున్నాడంట? స్నేహితులు అంటున్నాడు. హల్లెలూయా. సో మనందరికీ ఆయనకి తండ్రి మాత్రమే కాదు, సహోదరుడుగా మాత్రమే కాదు, ఆయన ఎలాగుంటున్నాడంట మనం ఏమని పిలుస్తున్నాడు? మళ్ళీ స్నేహితులు అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. రైట్. ఇంకోటి చూద్దాం, చూసి మనం ప్రార్థించుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. అందరూ చెప్పండి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. చూడండి, దేవుడు మనం సృష్టించి ఏమంటున్నాడు? నేను మీ అందరికి ఏమై ఉన్నాను? భర్త అయి ఉన్నాను. చూడండి, 4 సంబంధాలు చెప్తున్నాడు. నేను మీకు తండ్రిగా ఉంటున్నాను, మరి నేను మీకు సహోదరుడుగా ఉంటున్నాను, నేను మీ స్నేహితుడిగా ఉంటున్నాను, మీకు భర్తగా కూడా ఉంటాను. హల్లెలూయా. చూడండి, ఈ భూమి మీద చాలామందికి చూడండి పాపం తండ్రి ఉండక వాళ్ళు బాధపడుతూ ఉంటారు. మరి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు తండ్రి ఉన్నా ఉండకపోయినా మీ పరలోకపు తండ్రి మీకు ఉన్నాడు. హల్లెలూయా. మీకు భర్త ఉన్నా లేకపోయినా ఆయన మీకు భర్తగా ఉన్నాడు. మీకు స్నేహితులు ఉన్నా లేకపోయినా ఆయన మీ స్నేహితుడిగా ఉన్నాడు. మరి చూడండి, ఏ స్నేహితుడు ఈ భూమి మీద మన కొరకు ప్రాణం పెట్టలేదు, కానీ ఆయన నిజమైన స్నేహితుడు అంట. ఎవరండి? ఒకసారి నా ఆవిడ నన్ను అడిగిందనమాట, నీ ఫ్రెండ్స్, నీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరండి? యేసుప్రభు అని చెప్పాను. హీఈస్ మై క్లోజ్ ఫ్రెండ్. ఆయన నిజమైన స్నేహితుడు కదా. నిజమైన స్నేహితుడు ఏం చేస్తారంటే వారి కొరకు, తన స్నేహితుల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు కదా. మన కొరకు ఆయన ప్రాణం పెట్టి ఏమంటున్నాడు? నేను మీ నిజమైన స్నేహితుడిని అంటున్నాడు. తర్వాత ఇంకోటి ఏమై ఉన్నాడు? ఆయన మనకేమై ఉన్నాడు? భర్త అయి ఉన్నాడు. ఓకే, చూడండి, చాలామంది చూడండి వాళ్ళ యొక్క అంటే ఈ భూమి మీద మరి తల్లిదండ్రుల పిల్లల సంబంధం, మరి భార్యాభర్తల సంబంధము, అన్నదమ్ముల సంబంధము, స్నేహితుల బంధం కంటే గొప్ప బంధం ఏమైనా ఉందా? ఏది లేదు. దేవుడు ఏమంటున్నాడు? మరి చూడండి, చాలామంది మరి కొన్ని విషయాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ వేదనలు ఏమన్నట్టు తండ్రులకు చెప్తారు. కొంతమంది తండ్రులకు అసలు చెప్పరు, కొంతమంది భర్తకు చెప్తారు, కొంతమంది భర్తలకు అసలే చెప్పరు, తండ్రులకు చెప్పరు, స్నేహితులకు చెప్తారు. కాబట్టి నీకు ఎంత వేదన ఉన్నా, ఏ బాధ ఉన్నా సరే, దేవుడు ఏమంటున్నాడు? నేను నీ స్నేహితుడిగా ఉన్నాను, నీ భర్తగా ఉన్నాను, నీ సహోదరుడిగా ఉన్నాను, నీకు తండ్రిగా నేను ఉన్నాను. హల్లెలూయా. రైట్. కాబట్టి నీకు ఏది ఉందో ఆయనతో మాట్లాడు. చాలామంది అపవాదం ఏంటంటే, చాలాసార్లు దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఆయన దేవుడు అన్నట్టుగా ప్రాజెక్ట్. కరెక్ట్, ఆయన దేవుడే, కానీ ఆయన ఏమై ఉన్నాడు? దేవుడే ఉన్నాడు. ఇంకోటి ఏమై ఉన్నాడు? నీకు తండ్రి అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ఇంకోటి ఏమై ఉన్నాడు? అన్నయ్య ఉన్నాడు, సహోదరుడు. ఇంకొకటి ఏమై ఉన్నాడు? స్నేహితుడై ఉన్నాడు. ఇంకోటి ఏమై ఉన్నాడు? భర్త అయి ఉన్నాడు. చెప్పలు కొడదాం ఒకసారి ఆయనకి. రైట్. అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి నేను దేనికి భయపడను? ఎందుకంటే నా పరలోకపు తండ్రి నాకున్నాడు. నాకెవరున్నా ఉండకపోయినా నా పరలోకపు తండ్రి నాకున్నాడు. ఆయన నాకు స్నేహితుడిగా ఉన్నాడు,
సహోదరుడుగా ఉన్నాడు, భర్తగా ఉన్నాడు. నన్ను ఎన్నడూ ఆయన విడిచిపెట్టాడు. చూద్దాం అది కూడా. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. ఈ భూమి మీద మన తండ్రులు మనం విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, మన స్నేహితులు మనం వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీ భర్త మిమ్మల్ని వదిలిపెట్టి ఉన్నాడేమో, ఓకే. కానీ దేవుడు ఏమంటున్నాడంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. అందరు చదవండి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. దేవుడు ఏమంటున్నాడు? నేను నీకు తండ్రిగా, సహోదరుడిగా, భర్తగా, స్నేహితుడిగా ఉండి నిన్ను ఎప్పుడు నేను విడిచిపెట్టాను అంటున్నాడు. హల్లెలూయా. మరి అంతేకాదు, ఇంకోటి ఏమంటున్నాడంటే మరి ఇర్మియా గ్రంథం 31:3 ఒక చక్కటి మాట అంటాడు. అది కూడా చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం ఏమంటున్నాడు? శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను. ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడంట? శాశ్వతమైన. చూడండి, చాలాసార్లు మరి ఈ భూమి మీద ఉన్న ప్రేమలు మారిపోతాయి. చూడండి, ఏ భర్త కూడా తన భార్యను పరిపూర్ణంగా ప్రేమించలేడు, ఓకే. మరి స్నేహితుడు మంచుకుంటారు, బాగాలేకుంటే ఎడిచిపెట్టి వెళ్ళిపోతారు. అంటే ప్రేమలు మారిపోతాయి. ఏమవుతాయి? ప్రేమలు మారిపోతాయి. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఎలాగున్నా సరే నేను నీకు తండ్రిగా ఉండి, నీకు భర్తగా ఉండి, నీకు స్నేహితుడిగా ఉండి, నీకు అన్నగా ఉండి నేను నిన్ను ఎలా ప్రేమిస్తాను? శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తానే ఉంటాడు. ఆయన ప్రేమ మారుతుందా? మారదు. ఎందుకంటే ఆయన మానవుడు కాదు. మనుషులు మార్చుకుంటారు మనసు, కానీ దేవుడు మనసు ఎన్నడూ మారదు. కాబట్టి ఇప్పుడు ప్రతిరోజు మనము ఈ మనసులో ప్రతిరోజు ఇది గుర్తు చేసుకోవాలి. ఏమని? దేవుడు నాకు తండ్రిగా ఉన్నాడు, ఆయన నాకు భర్తగా ఉన్నాడు, ఆయన నాకు సహోదరుడుగా ఉన్నాడు, నాకు స్నేహితుడుగా ఉన్నాడు అని ఎప్పుడైతే నీ మనసులో గుర్తు చేసుకుంటావో అప్పుడు కొండలను పెకలించగల విశ్వాసం నీలో ఉంటుంది. హల్లెలూయా. నీలో కొండంత ధైర్యం ఉంటుంది. ఇప్పుడు ఎంతమంది ధైర్యం వచ్చింది? లేచి నిలబడండి. ఎంతమంది ధైర్యంగా మరి ఈరోజు నుంచి నాతో ఎవరున్నా ఉండకపోయినా మరి ఎవరున్నా లేకపోయినా నాకు ఆయన తండ్రిగా ఉన్నాడు, నాకు ఆయన స్నేహితుడిగా ఉన్నాడు, భర్తగా ఉన్నాడు, మరి సహోదరుడిగా ఉన్నారు అని ఎంతమంది ఆనందపడుతున్నారు మీ మనసులో? రైట్. కాబట్టి మనందరం కూడా ఆయనకు వందనాలు చెల్లిద్దాం. మా పరలోకపు తండ్రి యేసయ్య, మీకు వందనాలు. మీ నామమందు విశ్వాసం ఉంచినందుకు అవును ప్రభువా, మరి మాకు మీ పిల్లలు అవ్వడానికి మాకు అధికారం ఇచ్చావు, నీకు వందనాలు. అవును తండ్రి, మరి నీ నామమున ఏది అడిగినా నువ్వు మాకు ఇస్తా అన్నావు. అంతేకాకుండా మరి నీ రాజ్యంలో ప్రభువా మరి వ్యాధి ఉండదు, లేమి ఉండదు, మరణం ఉండదు, దుఃఖం ఉండదు ప్రభువా. మరి అలాంటి రాజ్యాన్ని మాకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నందుకు నీకు వందనాలు ప్రభువా. మాకు తండ్రిగా ఉంటూ మాకు సహోదరుడిగా ఉన్నందుకు వందనాలు ప్రభువా. మా స్నేహితుడిగా ఉన్నందుకు వందనాలు ప్రభువా. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించినన్నావు, మనం విడువక ప్రేమించే యేసయ్యా నీకు వందనాలు. మరి మాకు భర్తగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈరోజు నుంచి ప్రభువా మరి ఇన్ని రోజులు ప్రభువా నువ్వు ఎంతో దూరంగా ఉన్నావు, అపవాది మాతో అబద్ధాలు ఆడాడు, కానీ నీ వాక్యం ద్వారా మాకు సెలవిచ్చున్నావు తండ్రి. మరి మా తండ్రిగా నీవు ఉన్నావని, మరి తండ్రి మా స్నేహితుడిగా, మా భర్తగా, మా సహోదరుడిగా నీవు ఉన్నావని నీ వాక్యం సెలవిస్తుంది కనుక ప్రభువా ఈరోజు నుంచి మాపై యొక్క ప్రతి ప్రార్థన మీరు ఆలకించమని, మా జీవితంలో మరి పరలోక రాజ్యం రుచిని ఈ భూమి మీద మాకు చూపించమని యేసు నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, గాడ్ బ్లెస్ యూ.